పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశంలో డీలిమిటేషన్ చిచ్చు పెట్టింది. కాసేపట్లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టనుంది కేంద్రం. లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదన ఉండనుంది. డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. డీలిమిటేషన్ పేరుతో అధికార చోరీకి భారతీయ జనతా పార్టీ ఎత్తమంటూ కూడా రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. డీలిమిటేషన్తో పాటు చిన్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని రాహుల్ అంటున్నారు. డీలిమిటేషన్పై పోరాటం మొదలుపెట్టింది దక్షిణాది రాష్ట్రాలు. ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. డీలిమిటేషన్తో దక్షిణ భారతం ఆర్థికంగా రాజకీయంగా నష్టపోతుందనేటువంటి వాదన తెరపైకి వచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు డిఎంకే ప్రభుత్వం పిలుపునిచ్చింది. నల్ల జెండాలు ఎగురవేస్తూ డిఎంకే నిరసన వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్ ప్రచారం చేయనున్నారు సీఎం. జనాభాకు 50%, జిఎస్డిపికి 50% తీసుకుని డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా డీలిమిటేషన్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డీలిమిటేషన్ నిజంగా దేశవ్యాప్తంగా పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాల్లో చిచ్చు పెట్టిందని చెప్పాలి. అన్ని రాష్ట్రాలు కూడా నిరసన వ్యక్తం చేయడం, కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలు పెట్టడం, ఈ విధంగా చేస్తే బాగుంటుందనేటువంటి సజెషన్. ఏం జరగబోతోంది ఇవాళ చర్చలో అనేది ప్రధాన అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు? మురళి, దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ బిల్లు చిచ్చు పెట్టిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగాల్సిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని డీలిమిటేషన్ చేస్తారా? డీలిమిటేషన్ 50% స్థానాలు ఏదైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో 50% స్థానాల పెంపు అనే అంశము ఎంతవరకు సాధ్యం అనే అంశం పైన కూడా ఇండియా కూటమి ఈ నిరసనలు చేపడుతుంది. మరోపక్క ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన సిపిఎం కావచ్చు, డిఎంకే కావచ్చు, మరికొన్ని పార్టీలు కావచ్చు, వీరందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇండియా కూటమి స్పష్టం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నేరుగా మద్దతు ఇస్తాం. అయితే 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయమని ఒత్తిడి తెచ్చాం. కానీ బీజేపీ 2034 ఎన్నికల నుంచి అమల్లోకి వస్తుందంటూ గతంలో ప్రకటించినట్లయితే ఇప్పటికిప్పుడు ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ బిల్లు కానీ, ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ ఎందుకు తెరపైకి తెచ్చారు అనే అంశం చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు. 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. అయితే ఇక్కడ ప్రధానంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల పలు సమస్యలు వస్తాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, ఇలా బీసీ రిజర్వేషన్, ఇలా వరుసగా ఆయా స్థానాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరమే ఉంది. రాజ్యాంగ సవరణకు కానీ డీలిమిటేషన్ బిల్లు కానీ ఇండియా కూటమి పక్షాలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకోకుండా డీలిమిటేషన్ బిల్లును ఎలా ఆమోదించుకుంటారా, ఎలా ముందుకెళ్తారా అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. ఎందుకంటే ఏదైతే 543 స్థానాలు ఉన్న పార్లమెంట్ స్థానాల్లో 850 స్థానాలు చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో 50% సమతుల్యం, 50% సీట్లతో ఆయా రాష్ట్రాల్లో నష్టం జరిగే అవకాశాలు ఉంది. కొన్ని రాష్ట్రాలకు పూర్తిగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో బీజేపీ అధికార చోరీకి పాల్పడుతుంది. అధికారమే లక్ష్యంగా అడ్డదిడ్డంగా డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చిందంటే ఇప్పటికే రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే దేశంలో ఆయా కేంద్రము రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో 450 అసెంబ్లీ స్థానాలు ఉన్న చోట దాదాపు 600 పైన అసెంబ్లీ స్థానాలు అవుతాయి.
ఇప్పుడు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల సీట్లతోనే, ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కూడా కేంద్రంలోకి అధికారంకి వచ్చే అవకాశాలు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ సీట్లను ఏదైతే ఈ సీట్లు పెంచడం వల్ల 50% సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రాతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఏదైతే కేంద్రపాలిత పుదుచ్చేరి లాంటి రాష్ట్రాలకు, కర్ణాటకతో పాటు ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా నష్టం జరుగుతుంది. ఏదైతే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల మనుగడ కోల్పోతాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు. ఇంత వ్యతిరేకత దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. కిరణ్, ఈ స్థాయిలో వ్యతిరేకత కావచ్చు, లేకపోతే పలు సూచనలు కూడా వస్తున్నప్పుడు ఎందుకు మొండి వైఖరితో వెళుతోంది అనేటువంటి మాట, అలాగే ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఏమైనా వెనక్కు తగ్గేటువంటి అవకాశం కానీ, లేకపోతే ప్రతిపాదించినటువంటి వాటిలో ఏమైనా సవరణలు చేసి దక్షిణాది రాష్ట్రాలకు కాస్త రిలీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయా అనేటువంటి మాట, అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటువంటి విధానం పర్టికులర్గా అంతా కూడా రాజకీయ కోణంలోనే జరుగుతోంది తప్ప ఎక్కడా కూడా నిబంధనలకు అనుగుణంగా ఎక్కడా జరగడం లేదు, అన్యాయం జరుగుతుంది అనేటువంటి వెర్షన్ ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు కదా, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, పార్లమెంటులో బిల్లును ఆమోదించడానికి బీజేపీ ఎన్ని వ్యూహాలైనా సిద్ధం చేస్తుంది. బీజేపీకి రాజకీయ కోణంలో మాత్రమే లబ్ధి అంశాలు ఆలోచన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మహిళా బిల్లు తెరపైకి తీసుకురావడానికి కూడా పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా వారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు తెరపైకి తెచ్చారు. డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలు, ఏకంగా తమిళనాడులో నిరసనలు జరుగుతున్నాయి, కేరళలో నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే, దాదాపు 3 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, 2 రాష్ట్రాల ఎన్నికలు ఈ నెల 29కి ముగుస్తాయి, మే 4న ఫలితాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగమేఘాల పైన ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ బీజేపీ తనకున్న వ్యూహం ప్రకారం 2034 లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేస్తామంటే గతంలో ప్రకటించారు. ఇప్పటికిప్పుడు తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటి, దీని వెనక వ్యూహం ఏంటి అంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే ప్రశ్నిస్తుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే కేంద్ర ప్రవేశపెట్టింది. ఏదైతే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రతిపాదిస్తుంది. అయితే ఈ రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేస్తారు, రాజ్యాంగ సవరణ లేకుండా 50% సీట్లతో బీజేపీ ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తగ్గుతుంది. ఎందుకంటే అధికారమే లక్ష్యము. ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత బలమైన పార్టీగా బీజేపీ ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోసం, ఏదైతే జాతీయ పార్టీలను నిలువరించడానికి, ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కేవలం ఒక కర్ణాటక, ఇటు తెలంగాణలో తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అధికారంలో లేని పరిస్థితి. అంత బలంగా దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ఉనికిని దెబ్బతీయడానికి, ఉత్తరాది రాష్ట్రాల హవా పెంచడానికి మాత్రమే బీజేపీ డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి తెచ్చింది. మరోపక్క ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు ఎక్కువ శాతం సీట్లు పెరగడం, దాదాపు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల సీట్లతోనే బీజేపీ అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏదైతే 543 లోక్సభ స్థానాలను 850 పెంచడం, మరోపక్క దక్షిణాది రాష్ట్రాల్లో 50% కనీసం ఇప్పుడు ఉన్న 135 పార్లమెంట్ స్థానాలకు మరో 60 స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 200 నుంచి 250 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 60 సీట్లు పెరిగితే అక్కడ 4 ఇంతలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల హవా పెరుగుతుందంటూ దక్షిణాది రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా 50% సీట్ల పెంపు అనేది దేశంలో పలు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుంది, ఈ ప్రతిపాదనను విరమించుకోండి, ఇండియా కూటమి నుంచి ఎలాంటి మద్దతు ఉండదంటూ నేరుగా ప్రకటించడం జరిగింది. అయితే సవరణ ఎలా చేస్తారు, రాజ్యాంగ సవరణ 2/3 మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోతే
ఈ బిల్లు డీలిమిటేషన్ బిల్లు ఆషామాషిగా పాస్ అయ్యే పరిస్థితి లేదు. డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ ఈ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూడా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వమని ఇప్పటికే ప్రకటించడం అయితే నేడు పార్లమెంట్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు ఆమోదంగా ఉన్నాయి, సుముఖంగా ఉంది. అయితే 2029 ఎన్నికల్లోనే మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు చేస్తే ఏదైతే 2011 ఎన్నికల జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్ కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళల రిజర్వేషన్ కల్పించాలంటే ఇప్పటికే రాహుల్ గాంధీ మరోపక్క పార్లమెంట్ లో ప్రశ్నించడానికి సిద్ధమైతే చూడాలి. ఏవి ఎటు వెళ్తాయా, ఎటు మద్దతు తిరుగుతుందా, బీజేపీ టర్నింగ్ పాయింట్ ఏం చేస్తుందా, డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలు పెడుతుందా లేక ముండిగా ముందుకెళ్తుందా అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక డీలిమిటేషన్ దేశంలో చిచ్చు పెట్టింది. కాసేపట్లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టనుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి పెంచాలని కూడా ప్రతిపాదన. అలాగే డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. డీలిమిటేషన్ పేరుతో అధికార చోరీకి బీజేపీ యత్నం అంటూ కూడా రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. ஒன்றிய அரசாங்கத்தின் ஆதிக்கம் ஒழிக, மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே, பறிக்காதே, மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே, மாநில அரசின் உரிமையை பறிக்காதே, தொகுதி வரைமுறை என்ற பெயரில் மாநில அரசின் உரிமையை பறிக்க மசோதாவை இப்பொழுது அந்த நகலை எரிக்கிறார்.